అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. చాలామంది నాకు ఇదే కామెంట్ చేస్తున్నారు. దానికోసం ప్రాపర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేసేలా ఎస్ఏ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు ఈ వీడియో అనేది క్లియర్‌గా మీకు పాయింట్ టు పాయింట్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్‌గా చెప్తా. ఆ విధంగా మీ వీడియో అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు ఎలా మనం ఎస్ఏ ప్రాసెస్ చేసుకోవాలి, ఎటువంటి టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి. ఏదో ర్యాండమ్‌గా ఇట్లా పెట్టడం కాదు. దానికి ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మన ట్యాగ్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ తీసుకొని మీరు మీ వీడియోలో ప్రొవైడ్ చేశారనుకోండి. ఎందుకు ఇట్లా ప్రొవైడ్ చేస్తారు, అసలు ఎస్ఈఓ అంటే ఏంటి అనేది కూడా ప్రాపర్‌గా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఛానల్ గాని ఎక్కువ మందికి రికమెండేషన్ కావాలి, మీకు సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ అనేది ముందొచ్చి ఇప్పుడు రావట్లేదు అనుకుంటే దానికి అర్థం ఏందంటే మీ వీడియోని రికమెండ్ చేయడం ఆపేసింది. మీకు వ్యూస్ రావాలన్నా ఎస్ఈఓ ప్రాసెస్ బాగుండాలి. అండ్ దాంతో పాటు థంబ్‌నెయిల్ కూడా ప్రాపర్‌గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్‌గా చెప్తా. ఆ విధంగా మీరు చేసుకుంటే డెఫినిట్‌గా మీకు మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ ప్రమోషన్ అనేది చూడండి. మెగా రాజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఈ ఛానల్ అనేది కుకింగ్ కోసం వీడియోస్ అనేది చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ ఛానల్ అనేది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీళ్ళ వీడియోస్ అన్ని కూడా చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేసి రాస్తున్నా. గుర్తుపెట్టుకోండి, అన్న నా ఛానల్ సెలెక్ట్ చేయట్లేదు అనుకుని చాలామంది ఇట్లా కామెంట్ చేస్తారు. సో మీ ఛానల్ నేమ్ అందరూ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ అని నేను ఇట్లా పిక్ చేస్తూ ఇట్లా సెలెక్ట్ చేస్తాను అనమాట. ఎవరిదైతే వస్తుందో ప్రతి వీడియోని వాళ్ళ ఛానల్స్ అనేది ఇట్లా సెలెక్ట్ చేస్తుంటాను. అండ్ మీ ఛానల్ అనేది త్వరగా రావాలంటే మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ఉంటారో వాళ్ళ కామెంట్ అనేది టాప్లో వస్తుంది అనమాట. వెంటనే నెక్స్ట్ వీడియో వాళ్ళ కామెంట్నే పిక్ చేసి వాళ్ళ ఛానల్ది ప్రమోట్ చేస్తా. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ అంటే ఏంటి, అసలు ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే మీ వీడియో అనేది యూట్యూబ్కి క్లియర్గా అర్థమయ్యేలా తెలియజేయడం అన్నమాట. అంటే తెలియపరచాలి, నా వీడియో ఇది, పలానా వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేశాను, ఈ వీడియోకి తగిన వ్యూవర్స్కి అండ్ క్రియేటర్స్కి నా వీడియోని రికమెండ్ చేయి అనుకుని ఇట్లా చెప్పడం. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ట్యాగ్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, టైటిల్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా వేయాలి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లియర్గా చూపిస్తా అండ్ చెప్తాను కూడా. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆ విధంగా మీరు చేసుకుంటే మీ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దెన్ ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అనేది బ్రౌజ్ ఫీచర్లో వెళ్ళేలా మనం చెయ్యాలి. దెన్ ఈ ఎస్ఈఓ అనేది ఇట్లా నేను చెప్పాను కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనుకుని ఇవి చేశారనుకోండి, అప్పుడు మన వీడియో అనేది సజెస్టెడ్లో వస్తుంది అండ్ బ్రౌజ్ ఫీచర్లో వస్తుంది అనమాట. బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి బ్రో అని మీకు డౌట్ అయితే రావచ్చు. బ్రౌజ్ ఫీచర్ అంటే సింపుల్, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనం స్క్రోల్ చేస్తాం కదా, ఏమేం వీడియోస్ అనేది ఇట్లా కనిపిస్తాయి కదా, అదే బ్రౌజ్ ఫీచర్ అంటారు దాన్ని. సెర్చ్ అంటే ఒక వ్యూవర్ అనేది సెర్చ్ బార్ పై క్లిక్ చేసి ఏదైనా టాపిక్ పైన సెర్చ్ చేస్తే అదే కీవర్డ్, అతను సెర్చ్ చేసిన కీవర్డ్ అనేది మన ఛానల్లో ఉంటే దానికి రిలేటెడ్గా సింక్ అయ్యే మెయిన్ కీవర్డ్ ఏదున్నా సరే వెంటనే మన వీడియో రికమెండ్ చేస్తుంది. దీన్ని ఎస్ఈఓ ప్రాసెస్ అంటారు. ఇలా మనం ప్రాపర్గా చేస్తేనే మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, మనకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. మీకు క్లియర్గా చిన్న పిల్లలు చెప్పినట్టు క్లియర్గా చెప్పా, మీకైతే అర్థమైంది అనుకుంటా. అండ్ మీ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి, వీడియోస్ ఎలాంటివి చేస్తున్నారు, ఎలాంటివి చేయకూడదు ఏంటి అనేది డెఫినెట్గా చెక్ చేసి చెప్తా. దెన్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి, దాంట్లో కూడా చెప్తాను అనమాట. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, అన్న ఒకసారి ఛానల్ చెక్ చేసి చెప్పు, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్లో ఏం ఇంప్రూవ్ చేసుకుంటే రీచ్ వస్తుంది అనుకొని వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేసి అండ్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మెసేజ్ చేసి నేను రెస్పాండ్ అయిన తర్వాత కాల్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. యూట్యూబ్కి మన వీడియో అనేది ఎట్లా ఏంటి అనేది తెలియపరచాలి సింపుల్గా చెప్పాలంటే. దెన్ సెకండ్ వచ్చేసి టైటిల్ ఎలా రాయాలి. టైటిల్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ కీవర్డ్ అనేది ఒకటి ఉండేలా అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టైటిల్ నేను చెప్తా, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏదవుతుంది, సబ్స్క్రైబర్స్ అన్నది. సో చూసారు కదా, ఎవరైనా సరే ఒక వ్యూవర్ అనేది సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, లేదంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, ఇట్లా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, ఇట్లా సబ్స్క్రైబర్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది మెయిన్ కీవర్డ్ అవుతుంది. సో అలాంటి కీవర్డ్ ఉన్నది. మీరు కుకింగ్ కావచ్చు, కుకింగ్ వల్ల ఏంది, పలానా రెసిపీ ఏదో ఒకటి సంథింగ్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలి, బిర్యానీ అన్నది మెయిన్ కీవర్డ్ అవుతుంది. ఇట్లానే వ్లాగ్ అయినా సరే ఏదైనా సరే మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు ఒక కీవర్డ్ అనేది టైటిల్లో ప్రొవైడ్ చేశారనుకోండి, మీ వీడియో అనేది ఎక్కువ అంటే వెంటనే సజెస్టెడ్లో వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైటిల్ రాసేటప్పుడు మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు టైటిల్ అనేది ఎప్పుడు కూడా రాయాలన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటా.
అండ్ వన్ మోర్ థింగ్, టైటిల్ ఎప్పుడు కూడా లాంగ్గా ఉండకూడదనమాట. చిన్నగా షార్ట్గా క్లియర్గా ఉండాలి. చూసిన వ్యూవర్కి అర్థమయ్యేటట్టు ఓకే పలానా ఇన్ఫర్మేషన్ కోసం అనుకుని అతని మైండ్లో ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోవాలి. ఎట్లా అంటే టైటిల్ చదివిన వెంటనే ఒక చిన్నగా ఉంది, షార్ట్గా ఉంది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది అన్నట్టు ఎప్పుడైతే అతని మైండ్లో రన్ అవుతుందో వెంటనే మీ వీడియో అనేది ఇట్లా క్లిక్ చేసి చూస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వీడియోని స్పెండ్ చేస్తూ వెళ్తే వ్యూస్ అనేది వచ్చేస్తాయి కదా. దెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువసేపు స్పెండ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇది హైలైట్. కనుక టైటిల్ చిన్నగా, షార్ట్‌గా, క్లియర్‌గా ఉండేటట్టు అంటే క్యూరియాసిటీ లేదా క్వెషన్ ఇట్లా ఉండేటట్టు పెట్టండి. దాని టైటిల్ పెట్టేటప్పుడు సెర్చ్ పదాలతో కూడా చేయండి. మీకు స్టార్టింగ్‌లో చెప్పాం మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు. అంటే సెర్చ్ అంటే ఏంటి చెప్పాను కదా. ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్స్, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుని. ఇట్లా ఇది సెర్చ్‌లో ఉండే పదం ఏది సబ్స్క్రైబర్స్ అన్నది. సో ఇట్లా ఇటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాపీగా మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ ఆటోమేటిక్‌గా యూట్యూబే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏందంటే చాలామంది ఎక్కువ క్లిక్ త్రూ రావాలి అండ్ ఇంప్రెషన్ క్లిక్స్ ఎక్కువ రావాలనుకుని క్లిక్ బైట్ చేస్తారు. అటువంటి ఎక్కువ క్లిక్ బైట్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్‌కి అంటే పాలసీకి విరుద్ధంగా మనం వెళ్ళేటట్టు ఉంటది కనుక క్లిక్ బైట్ అనేది ఎక్కువ చేయకూడదన్నమాట. సింపుల్‌గా మీ వీడియోకి రిలేటెడ్‌గా ఏదైతే రిలవెంట్‌గా ఉందో, ఏదైతే మెయిన్ కీవర్డ్ ఉందో అంటే టైటిల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తానో అది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని వీడియో ఒకటి, టైటిల్ ఒకటి ఇట్లా ఉందనుకోండి మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అనమాట. సో డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ 2 లైన్లు అనేది మీరు ఏదైతే టైటిల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైటిల్ అనేది కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి నా వీడియో క్లియర్గా అంటే నా వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట. నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఎట్లా అన్నీ ఇట్లా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది ఒకసారి టెస్ట్ చేశారనుకోండి మీకు క్లియర్ తెలిసిపోతుందనమాట. ఫస్ట్ లైన్లో ఎవరైనా సరే ఎంత పెద్ద క్రియేటర్ అయినా ఫస్ట్ డిస్క్రిప్షన్లో లైన్ అది మన ఏదైతే టైటిల్ పెట్టామో అదే పెడతారు. ఎందుకంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం వల్ల సెర్చ్ చేసిన వెంటనే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అంటే వెంటనే మన వీడియో అనేది సజెస్టెడ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని దానికోసమే అట్లా పెడతారనమాట. దెన్ తర్వాత మీరు ఏదైతే వీడియో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న ఒక 3 or 4 లైన్స్ అనేది ఇట్లా రాయండి. ఆ తర్వాత మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి కీవర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది తెలిసిందే కదా. సో అట్లా దానికి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ ప్రొవైడ్ చేశారనుకోండి ప్రాపర్ ఎస్ఈఓ ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత ట్యాగ్స్ అనేది ట్యాగ్స్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను కూడా ఇటువంటి మిస్టేక్ చేసేవాడిని. బట్ ఇప్పుడు అలాంటిది మొత్తం కరెక్షన్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రాపర్ ఎట్లా ఏంటి ఎలా చేస్తే మనకు వైరల్ అవుతుంది అన్నది ప్రాపర్గా తెలుసుకుని ఆ తర్వాత అటువంటి మిస్టేక్ చేయడం నేను మానేసా. డిస్క్రిప్షన్లో ఏదైతే మనం ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తామో అదే కాపీ చేసి ట్యాగ్స్లో ప్రొవైడ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లోనికి ఆ ట్యాగ్స్ దీనికి సపరేట్గా ఎప్పుడు ఉండాలి అండ్ ఎక్కువ హెవీగా పెట్టకూడదు ఎప్పుడు కూడా. ట్యాగ్స్ అనేది 10 కంటే ఎక్కువ ఉండకూడదు. లేదంటే మ్యాక్సిమం ఒక 5 పెట్టినా సరిపోతుంది. మీ వీడియోకి తగిన రిలేటెడ్గా ఉన్న హై ర్యాంక్డ్ ట్యాగ్స్ ఏదైతే ఉందో అవి ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా. అంతేగాని ఎక్కువ పెట్టారనుకోండి స్పామ్ కింద వస్తుంది, ఎక్కువ మందికి రికమెండ్ చేయదు కూడా. ఏదో ఇట్లా గజిబిజిగా పెట్టినట్టు ఉంటుంది కనుక మ్యాక్సిమం 10 or 8 ఇట్లా పెట్టడానికి ట్రై చేయండి. ప్రాపర్ ఎస్ఈఓ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ప్లస్ థంబ్నెయిల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ అండ్ థంబ్నెయిల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలాంటివి ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు చెప్తా. హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు హెవీగా ఎక్కువ పెట్టకండి. 5కు మించి ఎక్కువ ఉండకూడదు. 5 పెడితే సరిపోతుంది. మీ వీడియోకి ఏదైతే రిలేటెడ్గా ఉందో దానికి రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఒక 5 పెడితే సరిపోతుంది. అండ్ థంబ్నెయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇది మాత్రం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం థంబ్నెయిల్ అనేది పెడుతున్నప్పుడు గజిబిజిగా ఎక్కువ టెక్స్ట్ అని పెట్టకూడదు. సింపుల్గా జస్ట్ 2 or 3 లైన్ లేదా మ్యాక్సిమం 4 లైన్లో మీరు ఏ వీడియో ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఉన్న ఆ టెక్స్ట్ అనేది థంబ్నెయిల్లో ప్రొవైడ్ చేయండి. క్యూరియాసిటీ ఆర్ క్వశ్చన్ ఉండేటట్టు. అలా అయితే క్లిక్ త్రూ అనేది ఇంప్రెషన్ క్లిక్స్ ఎక్కువ పెరుగుతుంది, సిటిఆర్ ఎక్కువ పెరుగుతుంది. సిటిఆర్ ఉన్న థంబ్నెయిల్ ఎప్పుడైతే మీరు డిజైన్ చేసుకొని మీ వీడియోస్ పైన అప్లై చేసి అప్లోడ్ చేస్తారో అప్పుడే మీ వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. కనుక ఇప్పుడు కూడా థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసేటప్పుడు ఐ క్యాచ్గా ఉండాలి. మన కళ్ళకి ఇట్లా చూసిన వెంటనే అట్రాక్ట్ అవ్వాలన్నమాట. అట్లా అట్రాక్ట్ అయ్యే థంబ్నెయిల్ ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. దెన్ వన్ మోర్ థింగ్, అడ్వాన్స్డ్ ఎస్ఈఓ ప్రాసెస్ ఎట్లా తెలుసుకోవాలి ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ రికార్డింగ్తో సహా ప్రాపర్గా మీకు అక్కడ ఎక్కడి నుంచి మనం టైటిల్స్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనం
కీవర్డ్స్ తీసుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రాపర్గా ఆ వీడియో నేను తీసుకురావాలంటే కింద హ్యాష్ ట్యాగ్స్ అనుకుని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఒక డెడికేట్ వీడియో నెక్స్ట్ మీ ముందుకు తీసుకొస్తా. ఇట్లా ఇక్కడ నుంచి మీరు తీసుకోండి, నేను ఎక్కడి నుంచి తీసుకుంటా అన్నీ కూడా వీడియోలో క్లియర్గా నేను చెప్తాను అనమాట. అన్ని ప్రాపర్గా చెప్తా. ఆ వీడియో మీకు కావాలనుకుంటే జస్ట్ ఏం లేదు, హ్యాష్ ట్యాగ్స్ అనుకుని కామెంట్ చేయండి, సరిపోతుంది. వెంటనే మీ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తా. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాం. మీకు వ్యూస్ రావట్లేదా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా, ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగనుకోండి, డెఫినెట్గా ఆ కమెంట్లోనే ఆన్సర్ చేస్తా, లేదంటే ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఈ డౌట్ కూడా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు నాకు అడిగారు. ఆల్రెడీ ఇక్కడ కామెంట్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఎస్ఈఓ ప్రాసెస్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇటువంటి కామెంట్ చేశారనుకోండి, వెంటనే ఇట్లా చేయనికి కూడా ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరికీ హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. కనుక ఇటువంటి కామెంట్ చేశారనుకోండి, డెఫినెట్గా మంచి మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఏదైతే ఎస్ఈఓ ప్రాసెస్ చెప్పానో ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకోండి, డెఫినెట్గా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. మీకు ఏ డౌట్ ఉంటే డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మెసేజ్ చేసుకుంటే జస్ట్ మీరు మెసేజ్ చేస్తే ప్రాబ్లం ఏంటనేది మీరు చెప్పారనుకోండి, ప్రతి దీనికి సొల్యూషన్ చెప్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.